మొదటగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిచిన మల్క కొమరయ్య గారికి నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ అర్బన్ శాఖ తరఫు నుండి ధన్యవాదాలు తెలుపుతూ, మరియు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి విజయం దిశగా దూసుకుపోతున్న సందర్భంగా వారికి కూడా మేము ఆల్ ది బెస్ట్ చెప్పడం జరిగింది. గత 14 నెలల క్రితము ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వము 6 గ్యారంటీలు, డిక్లరేషన్లు, 420 హామీలు ఇచ్చి ఏ ఒక్కటి అమలు పరచక కేవలము సంవత్సరం ఒకటే చెప్పుకుంటా ఉన్నాం. ఏంటిదంటే మహిళామణులకు ఉచిత బస్సు తప్ప ఏ ఒక్క స్కీమ్ కూడా పూర్తిగా అమలు కాలేదు. రేవంత్ రెడ్డి గారు డైవర్స్ పాలిటిక్స్లో మహా మేధావి. ఎప్పుడో స్కీమ్ అని డిక్లేర్ చేయడము, అమలు పరచకపోవడము, ఇంకొక ఇష్యూ ముందుకు తీసుకురావడం అనేది ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఆయన పరిపాలన చేత కాదు, డైవర్స్ పాలిటిక్స్ మాత్రం మాస్టర్. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలు, హామీలు ఇప్పటి వరకు 14 నెలలైనా కానీ ఏది అమలు పరచక ప్రజలు ఎప్పుడైతే అడుగుతూ ఉన్నారో, మొన్నటికి మొన్న ఇందిరమ్మ ఇండ్లని, రేషన్ కార్డులు ముందు సంక్రాంతి అని చెప్పి, ఆ తర్వాత 26 జనవరి తెల్లారి నుంచి మొదలు పెట్టమని చెప్పి ఇవ్వక తెల్లారే ఈ కులాలది ఒకటి మొదలుపెట్టిండు. కులగణన మేము కరువే చేసినాము, అదెంత తప్పుల తడుకనో మనందరికీ తెలిసిన విషయం. ఎస్ఎల్బిసి ఘటన ఎంత దౌర్భాగ్యం అంటే 10 రోజుల తర్వాత ఘటనా స్థలానికి వెళ్ళే సమయం రేవంత్ రెడ్డి దొరికింది. ఈ 14 నెలల్లో 40 సార్లు ఢిల్లీకి పోయే సమయం మాత్రం దొరికింది, కానీ ఇక్కడికి పోవడానికి సమయం లేదు. ఆయన ఎస్ఎల్బిసి ఘటన, రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎక్కడ చూస్తే అక్కడ డ్రగ్స్, ఉసుక మాఫియా ఇవన్నీ పెట్టిరెగిపోతూ ఉన్నాయి. దాంతోపాటు ప్రజల తిరుగుబాటు, ఓటు రూపంగా ఏ ఎలక్షన్ వచ్చినా ఎక్కడ జరిగినా కానీ కాంగ్రెస్ కు బుద్ధి చెప్తా ఉన్నారు. దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ హవా నడుస్తూ ఉంది, ఎదుగుతూ ఉంది. దానికి తెలంగాణ ఏం అతీతం కాదు. తెలంగాణలో కూడా ప్రజలు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని, డబుల్ ఇంజన్ సర్కార్ని, బీజేపీ రావాలని కోరుకుంటా ఉన్నారు. బీజేపీ ఎదుగుదలని చూడలేక, తట్టుకోలేక కేంద్ర మంత్రి వర్యులు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి పైన అవాక్కులు చివాక్కులు విషం కుక్కుతా ఉన్నాడు. మోడీ గారి దగ్గరికి వెళ్ళిండు, మోడీ గారు చిత్త పెట్టిండట. ఎందుకంటే వార్తలలోనే విన్నాం మేము. ఇచ్చిన ఏదైతే మేము శాంక్షన్ చేసిన దానికి మీ స్టేట్ షేర్ యాడ్ చేసి ముందైతే ఆ పనులు కంప్లీట్ చేయండి. కేంద్రం అయితే అన్ని రాష్ట్రాలకు సమానంగా నిధులు ఇస్తుంది. నీ ఓట్ బ్యాంక్ కోసము కిషన్ రెడ్డి గారు చెప్పారు, అత్త సొమ్ము దానం చేస్తా అంటే నువ్వు ఇష్టం ఇచ్చిన హామీలకు అది మీ బాధ్యత ఉంటుంది తప్ప కేంద్రం నిధులు లేకుంటే నీ ప్రభుత్వం ఒక నెల కూడా నడదు. మా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి కృషి వల్లే ఈరోజు వరంగల్ ఎయిర్పోర్ట్ కానీ, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ కానీ, రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ పునరుద్ధరణ కానీ, సమ్మక్క సారక్క యూనివర్సిటీ కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే 14 నెలల్లో కేంద్రం తెలంగాణకు అనేక స్కీమ్లు అలాట్ చేయడం జరిగింది. ఇదే వీళ్ళన్నీ కూడా అడగలే. వీళ్ళు ప్రజల కోసం, అభివృద్ధి కోసం ఎప్పుడు భారతీయ జనతా పార్టీ ముందుంటుంది కనుక ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా డెవలప్ అవుతా ఉందో చూస్తూ ఉన్నాం. మొన్నటికి మొన్న మనం కుంభమేళా చూసినాం. నా భూతో నా భవిష్యత్ అనే విధంగా 66 కోట్ల జనాలు ఒక చిన్న ఇబ్బంది లేకుండా. కుంభమేళా అభివృద్ధి అంటే ఏంటిదో, రోడ్లు, దాంట్లో మన ఇందూరు నుండి 1000 కిలోమీటర్లు కుంభమేళాకి వెళ్తే 10 కిలోమీటర్లు కూడా కచ్చా రోడ్ లేదు. ఇది భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి ఇది ఒక ఉదాహరణ మాత్రం. ఇక కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో తెలంగాణ 14 నెలల క్రితము ఆయన నేతృత్వంలోనే 8 మంది ఎమ్మెల్యేలను గెలవడం జరిగింది. ఆ తర్వాత 8 మంది ఎంపీలు గెలవడం జరిగింది. 2 ఎమ్మెల్సీలు గెలవడం జరిగింది. 3వ ఎమ్మెల్సీ గెలవడానికి 2 వరుసలో ఉన్నాడు. ఇది కిషన్ రెడ్డి గారి పనితనానికి నిదర్శనం. బీజేపీ ఎదుగుదల తట్టుకోలేకపోతున్నాం. సర్వే ప్రకారము ఈరోజు తెలంగాణలో 41% భారతీయ జనతా పార్టీకి ప్రజలు మద్దతు ఇస్తూ ఉన్నారు. మీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్, మీ సర్వేలన్నీ, నువ్వు చేపిస్తున్న సర్వేలలో కూడా భారతీయ జనతా పార్టీకి ప్రజలు మద్దతు ఉన్నారని తట్టుకోలేక
ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడకుండా దిగజారుడు మాటలు మాట్లాడుతూ ఉన్నాను. కిషన్ రెడ్డి గారు సవాల్ ఇచ్చారు, నేను దేనికి అడ్డుకున్న ప్రాజెక్టు నిరూపించమని చెప్పింది. ఇవన్నీ కూడా డైవర్ట్ పాలిటిక్సే. ఎందుకంటే నువ్వు ఇచ్చిన గ్యారంటీలలో ప్రతి మహిళకు 2,500 ఇవ్వలేకపోతుంది, 2,000 పెన్షన్ 4,000 లేకపోయా, తులం బంగారం లేకపోయా, రైతు రుణమాఫీ పూర్తిగా కాలేదు. ఒక సంవత్సర కాలం పూర్తి కాలం చేసుకున్న కాంగ్రెస్ 1,30,000 కోట్లకు తప్పు చేసింది. ఒకటే మాటలు చెప్తా ఉన్నా, వీళ్ళు ఇచ్చిన హామీలు, ఈ గ్యారంటీలు మరి ఏ రకంగా వీళ్ళు అమలు చేస్తారో. ఎందుకంటే తెలంగాణ అప్పటి బీఆర్ఎస్ ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రోజు రోజుకు అప్పుల కూబీలో కూరుకుపోతా ఉంది. అభివృద్ధి కావాలి అంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాలి. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏ రాష్ట్రాలలో అధికారంలో ఉందో ఇచ్చిన కమిట్మెంట్ పూర్తి చేస్తుంది. సాధ్యమయ్యేదే కమిట్మెంట్ ఇస్తుంది. ఇష్టం వచ్చిన వాళ్ళకు ఎవరికి కనిపిస్తే వాళ్ళకు, మహిళలకు, యువకులకు, రైతులకు, బడుగు బలైన వర్గాలకు, బీసీలకు ఎంత అన్యాయం ఇది. బీసీ కులగణనను పెట్టి బీసీలకు అన్యాయం, అది సబ్సిడీ తగ్గించేసి బీసీలకు ముందు నుంచి ఆయనకు బీసీలు అంటే కక్షనే. ప్రతి సంవత్సరం 20,000 కోట్లు బీసీల గురించి కేటాయిస్తా అని చెప్పి మొదటి సంవత్సరం బడ్జెట్లో 12,000 కోట్లు కేటాయిస్తే 3,000 కోట్లు ఖర్చు పెట్టి తప్పకుండా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒక సంవత్సరం మొత్తము అడిగినాం. ఇవ్వకుంటే అసెంబ్లీలో కూడా నిలదీస్తాం. మేము అవసరం అనుకుంటే ప్రజల కోసం, నా నియోజకవర్గ అభివృద్ధి కోసం మేమందరం కలిసి ధర్నా చేస్తామో ప్రభుత్వాన్ని నిలదీస్తాం. తర్వాత ఏదైతే మా స్మార్ట్ సిటీ స్కీమ్ ఉందో, కేంద్రం నుంచి స్మార్ట్ సిటీ లేకుంటే ఈక్వల్ టు స్మార్ట్ సిటీ తప్పకుండా ఆ స్కీమ్ని తీసుకొచ్చే ప్రయత్నం మా ఎంపీ గారి సహకారంతో ఆయన ఆధ్వర్యంలో తీసుకొస్తాం. అప్పుడు ఆటోమేటికల్గా సంవత్సరానికి 100 కోట్ల అభివృద్ధి కోసం నిధులు వస్తాయి. నీటి సమస్య మేజర్గా లేదు ఇక్కడ. ఎందుకంటే మనకు అలీసాగర్ ఒక దాన్ని ఏమంటాం, అదొక మనకు బ్లెస్సింగ్. అయితే అమృత్ ట్యూబ్స్ కింద ఏదైతే వాటర్ వర్క్స్ కోసం 50% నిధులు విడుదలైన, ఇంకో 50% అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గురించి గత 30 సంవత్సరాల నుండి పాత లైన్లు, వాటర్ లైనింగ్స్ ఉండడానికి సరిపోక, సిటీ పెరగడం వల్ల వాటర్ సరిపోక ఇప్పుడు ఆ వాటర్ స్కీమ్ కింద పాత పైప్ లైన్లు మార్చడము, 9 కొత్త వాటర్ ట్యాంకులు అర్బన్లో వస్తూ ఉన్నాయి. అక్కడ ఈ ట్యాంకులు పెట్టుకున్నందుకు అలీసాగర్లో దాని కెపాసిటీ కూడా పెంచుతుంది ప్యూరిఫై చేయడానికి. ఇది కూడా ఒక సంవత్సరం లోపు పూర్తవుతుంది. వాటర్ సమస్య ఎక్కడున్నా కానీ పూర్తిగా మేము పరిశీలిస్తూ ఉన్నాం. ప్రతి డివిజన్లోని మా నాయకులతో నేను సమన్వయం అవుతూ ఎక్కడ కూడా వాటర్ సమస్య రాకుండా చూసే బాధ్యత మాకు. ఇప్పుడే చెప్పినా కదా, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే. ఇదంతా లోపాయి కడతారం. అందుకోసమే అభ్యర్థిని నిలబెట్టలేదు. ఇదొక ప్రభుత్వానికి మా మల్క కుమ్రయ్య గారి విజయం చెంపపెట్టు. నా భూతో నా భవిష్యత్, అది అహంకారానికి ఇదొక గుణపాఠం అని చెప్తాను. గ్రాడ్యుయేట్స్ గెలుస్తారు, తప్పకుండా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మొదటి ప్రాధాన్యతలు మెజార్టీ ఉంది. చాలామంది ఈరోజు భారతీయ అభిమానులు పెరుగుతూ ఉన్నారు, బీజేపీ అభిమానులు. రెండవ ప్రాధాన్యత తోటి అభ్యర్థి గెలవడానికి పూర్తి అవకాశాలు. లేదు, ఈ రిజల్ట్స్ అర్థమవుతున్నాయి కదా. ఇప్పుడు మన టీచర్స్ ఎమ్మెల్సీ జరిగినాయి 43 నియోజకవర్గాలు, 8 మంది ఎంపీలు గెలిచింది, 54 నియోజకవర్గాలు. అక్కడ భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేస్తున్నదంటే ఇక కాంగ్రెస్ పని వాళ్ళ స్థితి ఎట్లా ఉందో అర్థమవుతుంది.